కంటోన్మెంట్ లో నాలాల ప్రక్షాళన జరగబోతుందా? నాలాలను ఆక్రమించి వెలసిన భవనాలు ఇక తునాతునకలు కాబోతున్నాయా? హైడ్రా తీసుకోబోతున్న స్పెషల్ డ్రైవ్ లో కంటోన్మెంట్ భాగస్వామ్యం ఉండబోతుందా? జేహెచ్ఎంసీతో కలిసికట్టుగా హైడ్రా రంగంలోకి దిగబోతున్న సమయంలో కంటోన్మెంట్ లో కూడా మరలా రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారా? వర్షాకాలం సమీపిస్తున్న వేళ నాలాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి హైడ్రా ఏం చేయబోతుంది? నాలాల పరిరక్షణ ధ్యేయంగా, నాలా అక్రమాలే టార్గెట్ గా ఇక పథకం రచించబోతున్నారా? పాట్నీతో ఎంట్రీ ఇచ్చిన హైడ్రా కంటోన్మెంట్ మొత్తం విస్తరించి ఇక చెరువులను పరిరక్షిస్తుందా? నాలాలపై ఫోకస్ పెట్టిన హైడ్రాకు కంటోన్మెంట్ బోర్డు సహకారంగా నిలిచిందా? వాచ్ ఫోకస్, హైడ్రా మరలా వస్తుంది. స్పెషల్ ఫోకస్ మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. హైడ్రా ఉద్భవించి ఏడాది గడిచిపోగా అనేక విజయాలతో పాటు అనేక కార్యక్రమాలతో తన సత్తాను చాటింది. ప్రస్తుతం హైడ్రా ఇప్పుడు భాగ్యనగరంలో నాలాలపై ఫోకస్ పెట్టగా ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించి తమ కార్యాచరణను తెలియజేసింది. ఇక గ్రేటర్ నగరంలో భాగస్వామిగా ఉన్న కంటోన్మెంట్ బోర్డును కూడా తమ పరిధిలో చేర్చుకున్న హైడ్రా ఈ రోజు ప్రత్యేకంగా బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు మిగతా అధికారులతో కలిసి సమావేశమయ్యారు. ముఖ్యంగా నాలా వ్యవస్థను సరిదిద్ది ముంపు సమస్య రాకుండా నాలాపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో పాటు నాలా వ్యవస్థను సరిదిద్ది చుక్క నీరు కూడా ఆగిపోకుండా వెనువెంటనే బయటకు వెళ్లిపోయేలా ఆలోచన చేస్తుండగా ఇక కంటోన్మెంట్ లో చాలా వరకు నాలాలపై ఫిర్యాదులు రావడంతో ఇప్పటికే డ్రోన్ వ్యవస్థ ద్వారా అక్కడి నాలా పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చిన హైడ్రా ఇక నేడు బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాలాల పరిరక్షణతో పాటు నాలాల మీద అక్రమ కట్టడాల విషయంలో తీసుకున్న చర్యలపై చర్చ సాగినట్లు సమాచారం కాగా నాలా వ్యవస్థను బాగు చేసి ఎంత భారీ వర్షం పడినా మురుగునీరు ముంచెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బోర్డు ద్వారా అది సాధ్యమయ్యే పరిస్థితి లేని తరుణంలో వారు తమ బాధ్యతగా ముందుకు రావడంతో అందుకు సీఈఓ మధుకర్ నాయక్ కూడా అంగీకారం తెలిపినట్లుగా సమాచారం కాగా ఇక అన్ని సజావుగా సాగితే త్వరలోనే కంటోన్మెంట్ లోని నాలాలపై హైడ్రా కూల్చివేతలు సిద్ధం కానుంది. నాలాలను అనుసరిస్తూ హస్మంట తిరుమలగిరి లేక్ వరకు వాటిని ఆనుకుని వరద నీటిని అడ్డుకునే నిర్మాణాలను కూల్చివేసిన ఆలోచనతో ఉండగా మరి హైడ్రా పనితనం కంటోన్మెంట్ లో ఎలా ప్రభావం చూపనుందో వేచి చూడాలి. కంటోన్మెంట్ 3వ వార్డ్ శ్రీ దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. ఆదివారం రాత్రి నిర్వహించే పలహార బండి ఊరేగింపులో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ దండుమారమ్మ అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రమోద్ కుమార్ టీపీసీసీ మాజీ సెక్రటరీ, ప్రవీణ్ కుమార్ సీనియర్ నాయకుడు. అంబేద్కర్ నాలా వ్యవహారం నేతలకు పరువు సమస్యగా మారిందా? సిట్టింగ్ కార్పొరేటర్ సీటు ఆశిస్తున్న ఆశావాహుల మధ్య ఇది పెద్ద దుమారాన్ని లేపిందా? ఏళ్లనాటి నుంచి ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం అవుతుందన్న ఆనందం కన్నా ప్రారంభోత్సవం చేసి 15 రోజులవుతున్నా పరిస్థితి మారలేదన్న బాధే వారిని వేధిస్తుందా? 18వ తారీఖు ఆల్రెడీ సంతకమే అయిపోయింది. అది మీరు తెలుసుకొని వచ్చి ఇక్కడ అందరినీ పబ్లిక్ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చే కార్పొరేటర్ మురికి నీళ్లలో కూర్చుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ సీటు ఆశావాహ నేతలు మేం చేయిస్తామంటూ భరోసా ఇస్తున్నారు. మరి వారి తాత్కాలిక మోక్షం కూడా దక్కడం లేదా? కంపు కొడుతున్న మురికి నీళ్లలోనే వారి జీవితాలు కొనసాగాలా? హామీలకే తప్ప నేతలు పనుల్లో మాత్రం తాబేలు నడకలేనా? ఏ గల్లీ చూసినా ఆవరదే కనిపిస్తున్న తరుణంలో వాటిని ఆపే సత్తా అధికారులకు లేదా? వర్షం తగ్గితేనే ఏదైనా తేల్చేస్తామంటూ హామీ ఇస్తున్న నేతల మాట నిజమేనా? వాచ్ ఫోకస్, నేతలకు బస్తీ మే సవాల్ నేటి ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ మోండా డివిజన్ లోని అంబేద్కర్ నగర్ ప్రాంతం ఇది. ఏళ్లనాటి నుంచి మురుగు సమస్య నుంచి ప్రతి ఏటా లక్షల్లో ఖర్చు చేయడం, కోట్ల రూపాయల బడ్జెట్ దాటిన పైనుంచి వరద దాటిని తట్టుకోలేక మరలా అదే సమస్య పునరావృతం కావడం పరిపాటిగా మారింది. ఇప్పటికే వేసి పైప్ లైన్లు పెరిగాయే తప్ప అక్కడ సమస్య మాత్రం పరిష్కారం దక్కపోవడంతో ఇక వారిలో నేతల పట్ల నమ్మకం పోయింది. ఈ తరుణంలో ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు పలువురు నేతలు అధికారులకు స్పెషల్ క్లాస్ తీసుకోగా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దకపోతే మీ ఇంటి ముందే ధర్నా చేస్తామన్నంతగా వార్నింగ్ ఇచ్చారు.
దీంతో అధికారులు ఇక ముందుకు కదిలి బడ్జెట్ మంజూరు చేయించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తో కలిసి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్న తరుణంలో జూలై 10వ తేదీన శిలాఫలకం వేసి ప్రారంభోత్సవం చేస్తే కనీసం ఇటుక రాయి కూడా కదిలించిన పరిస్థితి. దీంతో వర్షం దాటికి ఆ వరద మరింతగా పెరిగి ఇక అంబేద్కర్ నగర్ ను మురికి కూపంగా మార్చి ప్రతి గల్లీని చుట్టేగా ఇక మాస్ ఏరియాలో సమస్య మామూలు అన్నట్లుగా పరిస్థితులు మారడంతో అంబేద్కర్ నగర్ వాసులు తిరగబడినంత పనిచేశారు. కార్పొరేటర్ కొంత దీపికా అరెస్ట్ చేసిన ప్రయత్నం ఫలించగా అంతా ఒకటిగా ఆమెతో కలిసి ఏరులై పారుతున్న మురుగునీళ్లలో కూర్చొని తమ నిరసన తెలియజేశారు. అధికారులను వెంటేసుకుని గల్లీ గల్లీ తిప్పి ఇది వారి పరిస్థితి అంటూ తెలియజెప్పగా ఇక స్పందించిన అధికారులు పనులు చేయలేకపోయినా ప్రస్తుతానికి డ్రైనేజీ క్లీనింగ్ యంత్రాన్ని ఇక్కడే ఏర్పాటు చేసి రోజువారీగా మురుగునీరు బయటకు రాకుండా చూస్తామంటూ హామీ ఇచ్చారు. కొంత దీపికా నరేష్ ధర్నాతో కంగు తిన్న పరిస్థితి అధికారులదైతే బడ్జెట్ మంజూరు చేశాం, పనులు జరగడానికి అంతా సిద్ధం చేస్తున్నాం, కానీ ఇంతలో ఇదెక్కడి రాజకీయం అంటూ మోండా డివిజన్ కార్పొరేటర్ సీటు ఆశావాహ నేతలు మీడియా సమావేశాలతో పాటు సోషల్ మీడియా వేదికగా కొంత దీపికా నరేష్ తీరుపై గుస్సా అయ్యారు. వర్షంతో అలాంటి పరిస్థితి వచ్చి పడిందని అది గ్రహించకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారంటూ మండిపడిగా ఆశావాహ నేతలు చొరబైన సంతోష్ యాదవ్ తమది బాధ్యత అంటూ తెలియజేస్తే బద్రీనాథ్ యాదవ్, ఆర్డి నగేష్ యాదవ్లు త్వరలో పనులు జరుగుతాయంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా దీపికా తీరుపై వారు మండిపడితే దీపికా సైతం బెదిరిస్తున్నారా అంటూ తిరిగి కౌంటర్ ఇవ్వగా అక్కడి వారి సమస్య మాత్రం నేతలతో తీరలేదు. ఎందుకమ్మా ఈ కార్పొరేటర్ గా మీరు మోరీ సాఫ్ చేయలేకపోయారు, అది మేము ఇలా గత పొద్దున మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలా బండి పెట్టి సాఫ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వర్షం పడితే అక్కడ పరిస్థితుల్లో మాత్రం మార్పు రాకపోగా వర్షం పడినా పడకపోయినా అక్కడ మాత్రం మురుగునీరు ఏరులై పారుతుంటే ఆ మార్గంలో వాహనదారులు వాహనం నడపాలంటే 1-2 మార్లు ఆలోచించి మరో మార్గంలో ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి కాగా ఇక మరి ఇక్కడ జీవనం సాగించే వారి పరిస్థితి ఏమిటన్నది నేతలకే తెలియాల్సి కాగా ప్రస్తుతం మురుగునీరు బయటకు రాకుండా మిషన్ పెట్టి సరిచేసే ప్రయత్నం చేస్తున్నా వారు రిపేర్ చేసిన వెళ్లిన కొద్ది నిమిషాలకే మరలా అదే పరిస్థితి వచ్చి పడుతుండగా మరి సవాళ్లు విసరడం కాదు, అక్కడికి వచ్చి తమతో కలిసి ఉంటే మా పరిస్థితి తెలుస్తుందంటూ స్థానికులు మండిపడుతున్నారు. కంటోన్మెంట్ లో ప్రసిద్ధిగాంచిన బాలన్ రాయ్ శ్రీ దండు మారమ్మ దేవాలయ బోనాల జాతర, అంబేద్కర్ నగర్ శీతల పోచమ్మ దేవాలయ బోనాల పండుగ వేడుకల్లో పాల్గొంటున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. మహంకాళి అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ రాజేష్ యాదవ్, టీపీసీసీ సెక్రటరీ ఎస్ఆర్ ఆదిత్య యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు. ప్రశ్నించిన గొంతుకలు మీరు, మీకు పార్టీ తోడుగా ఉంటుందన్న భరోసా పార్టీ రథసారథి అందించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఎన్ని ఇబ్బందులైనా వారు మాత్రం వెనక్కు తగ్గకుండా చేసిన ప్రయత్నంపై కేటీఆర్ ప్రశంసలతో ముంచెత్తగా ఇదే పోరాటాన్ని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. మీ వెంట మాతో పాటు బీఆర్ఎస్ పార్టీ సైన్యం ఉందంటూ భరోసాను వారికి అందించగా కేటీఆర్ ను కలవాలనే సాధ్యం కాదనుకున్న తరుణంలో కలవడమే కాదు కలిసి అభినందనలు అందుకోవడంతో పాటు తమ నాయకుడు కల్పించిన అవకాశంపై వారంతా కృతజ్ఞతలు తెలిపారు. బ్యానర్ తెచ్చిన వారు, కట్టించిన వారు అంతా పోలీస్ కేసుల్లో నిందితులుగా మారగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ బ్యానర్ వేసి ప్రజానికంలో మేల్కొల్ప పలికే ప్రయత్నం చేసిన కంటోన్మెంట్ నాయకులను బీఆర్ఎస్ రథసారథి కేటీఆర్ అభినందించారు. గత కొద్ది రోజుల క్రితం జూబ్లీ బస్ స్టాండ్ పికెట్ పార్క్ లో బ్యానర్ తెచ్చిన గోలా అందరికీ తెలిసిందే. వేకువజామున సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలు ఇవేనంటూ A to Z మోసాలంటూ 26 అక్షరాలకు సరిపడా వివిధ అంశాలను పొందుపరిచి భారీ మోసాలంటూ భారీ బ్యానర్ ను బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ఆలోచనకు తగ్గట్టుగా వారంతా టీం వర్క్ తో ఈ బ్యానర్ ను ఏర్పాటు చేయగా ఇక ఉదయాన్నే పోలీసులు ఉరుకులు పరుగుల మధ్య బ్యానర్ ను ప్రింట్ చేసిన వారితో మొదలుకొని కట్టిన వారిని, కట్టించిన వారిని, వారికి ఆలోచన ఇచ్చిన వారిని అందరినీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిచ్చారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల పలువురిని అదుపులో తీసుకుని విచారించగా ఇక విచారణ అనంతరం మారడపల్లి పోలీసులకు అప్పచెప్పారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంక్ కు పోలీసులు నోటీసులు అందించగా ఈ కేసులో కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు సాయి కిరణ్, కళ్యాణ్ సందీప్, రఘులను అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేశారు. ఇక వారు వేసిన బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఇక దాని ప్రభావం భారీగానే కనిపించింది. అయితే ఈ వ్యవహారంలో సోషల్ మీడియాలో A to Z మోసాల బ్యానర్లు పరుగులు పెట్టగా ఇక నేడు వారందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవడానికి మన్నె క్రిషాంక్ అవకాశం కల్పించారు. ముందుగా సోషల్ మీడియా ప్రతినిధిగా క్రిషాంక్ చేసిన ఆలోచనపై ఆలింగనం చేసి అభినందనలు కేటీఆర్ తెలియజేయగా పోలీసులు ఇబ్బంది పెట్టినా వారు మాత్రం ధైర్యంగా నిలబడిన కంటోన్మెంట్ యువనేతలకు కేటీఆర్ అభినందించారు. వారితో కలిసి ఫోటోలు దిగడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ వారికి సూచనలు అందించడంతో పాటు మీ పక్షాన మేమున్నామంటూ భరోసాను అందించడంతో పాటు పోలీస్ కేసులకు భయపడాల్సిన అవసరం లేదంటూ వారికి ధైర్యాన్ని అందించారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లకు మొదటి ప్రాధాన్యత అందిస్తూ అభినందనలు కేటీఆర్ తెలియజేస్తుండగా ఇక నేరుగా భారీ బ్యానర్లు వేసి అందరినీ ఆలోచింపజేసిన కంటోన్మెంట్ టీంను అభినందనలతో ముంచెత్తగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ వారికి పార్టీ తోడుగా ఉందన్న భరోసాను పూర్తి స్థాయిలో కేటీఆర్ అందించారు. అపర మేధావి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సభ్యులు, రాష్ట్రపతి సాంస్క్రిట్ వేదిక్ పండిత్ అవార్డు గ్రహీత, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుడుగా, భాగ్యనగర్ ఖాదీ సమితి అధ్యక్షుడుగా, ఆర్య సమాజ్ అధ్యక్షుడుగా, సామాజిక సంస్కర్తగా, విద్యావేత్తగా, రచయితగా, స్వాతంత్ర సమరయోధుడుగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ టివి నారాయణ గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేద్దాం. ఈ నెల 26న బాలన్ రాయ్ డ్రీమ్ ల్యాండ్ ఫంక్షన్ హాల్లో జరిగే టివి నారాయణ శత జయంతి వేడుకల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఆహ్వానించిన వారు కుమారుడు టిఎన్ వంశతిలక్, కంటెస్టెంట్ బీజేపీ ఎమ్మెల్యే కంటోన్మెంట్. ఇక కంటోన్మెంట్ లో అభివృద్ధి పనుల జోరు కొనసాగనుంది. బోర్డు నామినేటెడ్ సభ్యులు ప్రతిరోజు ప్రారంభోత్సవాలతో బిజీగా మారనున్నారు. కంటోన్మెంట్ లో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమాలను సిద్ధం చేసుకున్నారు. వార్డుల వారీగా ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా భానుక నర్మదా మల్లికార్జున్ పెట్టుకున్నారు. సమస్యలు చెప్పేందుకు వచ్చిన వార్డు ప్రజలను కలుపుకుపోతూ పసుపు బొట్టుతో శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఆకర్షించారు. ఓవైపు వర్షం, మరోవైపు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ భానుక పర్యటనతో వార్డు బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది. వర్షంలో భానుక నర్మదా జోరు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతుంది. వార్డుల వారీగా సమస్యలను అడిగి తెలుసుకుంటూ వచ్చిన బోర్డు నామినేటెడ్ సభ్యులు భానుక నర్మదా మల్లికార్జున్ అత్యవసర ఫండ్తో బోర్డు సీఓ ద్వారా ఫండ్ను మంజూరు చేయించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నిన్న 4వ వార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించగా నేడు 2వ వార్డులో పలు చోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ నామినేటెడ్ సభ్యులు భానుక నర్మదా మల్లికార్జున్ వర్షంలో తడుస్తూ పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ అక్కడున్న వారి మనసు దోచుకున్నారు. అంతేకాకుండా మహిళలకు శ్రావణ మాస శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తూ పసుపు బొట్టు పెట్టి మరీ వారితో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తోటి మహిళగా వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని అత్యవసర ఫండ్ ద్వారా 2వ వార్డులో 3 చోట్ల అభివృద్ధి పనులను నిర్వహించడం జరుగుతుందంటూ భానుక మల్లికార్జున్ తెలియజేశారు. తాను నామినేటెడ్ సభ్యురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి 2వ వార్డులోనే సుమారు 1,50,00,000 రూపాయల అభివృద్ధి పనులు నిర్వహించడం ఆనందంగా ఉందంటూ భానుక నర్మదా మల్లికార్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ 4 months నుండి 1,50,00,000 పెట్టిన వార్డులో మీరు నామినేటెడ్ సభ్యురాలైన తర్వాత ఈ 4 months లో 1,50,00,000 ఇక్కడ వార్డులో నేను ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. కొన్ని పనులు కంప్లీట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని అవుతుంది. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా వీళ్ళకి పెద్ద ఎత్తున బడ్జెట్ తెచ్చి వీళ్ళకున్న సమస్యలన్నీ తీర్చే విధంగా సాధ్యమైనంత వరకు ఎంత సాధ్యమైతే అంత పరిష్కారం చేసే విధంగా మేము భానుక నర్మదా స్పీడ్కు 2వ వార్డు బీజేపీ నేతలు తోడయ్యారు. నామినేటెడ్ సభ్యులు వచ్చేసింది, ఇక మీ సమస్యలు పరిష్కారం అవుతాయంటూ బస్తీవాసుల్లో భరోసా కల్పిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ 2వ వార్డు అధ్యక్షుడు మందుల శ్రవణ్, మాజీ అధ్యక్షుడు మాదరపు అశోకులు నామినేటెడ్ సభ్యులతో కలిసి పర్యటన కొనసాగించారు. 2వ వార్డులోని కోమటి నాగయ్య వీధి, పాతరావి చెట్టు వీధి, అర్జున్ నగర్ ప్రాంతాల్లో సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులను భానుక నర్మదా మల్లికార్జున్ వార్డు బీజేపీ నేతలతో కలిసి ప్రారంభించారు. బస్తీవాసుల సమస్యలను పరిష్కరించేలా ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించిన భానుక నర్మదా మల్లికార్జున్ కు ప్రత్యేక నిధులు మంజూరు చేయించిన సీఓ మధుకర్ నాయక్, వార్డు బీజేపీ అధ్యక్షుడు మందుల శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ మేడం గారు మేము చెప్పంగానే వెంటనే సీఓ గారి దగ్గర తీసుకుని వెళ్ళి మాట్లాడి ఇది 15 లక్షలతోని ఎమ్మటే శాంక్షన్ చేయించి మేము పేద ప్రజలకు ముందుంటాం, మేము సాయం చేయడానికి, బస్తీలలో పనిచేయడమే మాకు ఇంపార్టెంట్ అని అనుకుంటూ ఆమె ఇంత త్వరగా స్పందించి మాకు ఈ పని చేసి పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సీఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇంజనీర్ గారికి, అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వార్డు అధ్యక్షుడు మాదరపు అశోక్ 2వ వార్డు నాయకుల తీరు పట్ల మండిపడ్డారు. సమస్యలు తెలుసుకుంటూ బోర్డు నామినేటెడ్ సభ్యుల దృష్టికి, బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులను నామినేటెడ్ సభ్యులు నిర్వహిస్తుంటే ఇతర పార్టీ నాయకులు తామే చేశామంటూ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ మాదరపు అశోక్ విమర్శించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలే తప్ప ఎవరో చేసిన పనులను తాము చేశామంటూ నాయకులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు శ్యామ్, సతీష్, ప్రశాంత్, అనిల్, మహేష్, పరశురాం, శివ, ఐలయ్య, నరేందర్, రమేష్, బాబు, భానులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ 5 మేడం గారి సహకారంతోనే శాంక్షన్ కావడం జరిగింది. అయితే ఇంకోటి ఏం చెప్తున్నామంటే కొంతమంది వేరే పార్టీ నాయకులు దయచేసి మీరు మళ్ళీ చెప్తున్నాము, మీరు ప్రజలను తిరిగి బోర్డు దృష్టి తీసుకువెళ్ళి పని చేయండి. మా కార్యకర్తల కృషితోని, మా లోకల్గా ఉన్న మా కార్యకర్తల కృషితో ఏదైతే పనులు జరుగుతున్నాయో అక్కడ మీరు డిస్టర్బ్ చేసి మేము చేపిస్తామని చెప్పుకోవడం జరుగుతుంది.
అది కరెక్ట్ కాదు. గత కొద్ది రోజులుగా అభివృద్ధి పనులకు బ్రేక్ వేసిన నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద ఇక వార్డుల వారీగా రోజువారీ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కొనసాగించాలనే ఆలోచనలు ఉన్నారు. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన 303 కోట్ల రూపాయలతో చేయాల్సిన అభివృద్ధిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సమస్య ఉన్న ప్రాంతాల్లో త్వరలో మీ కష్టాలు తొలగిపోతాయంటూ నామినేటెడ్ సభ్యురాలు భరోసాను కల్పిస్తున్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న వార్డులు మరింతగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్న భరోసాతో భానుక నర్మదా మల్లికార్జున్ ఉన్నారు. మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ పోటీలకు హాజరు కావాలంటూ సీఓ మధుకర్ నాయక్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ జంపన ప్రతాప్ ఆహ్వాన పత్రికను అందించారు. కంటోన్మెంట్ జింకానా గ్రౌండ్ లో ఆగస్టు 3వ తేదీన మాస్టర్ అథ్లెటిక్ క్రీడలను నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యవంతంగా ఉండేందుకు అథ్లెటిక్ క్రీడలపై ప్రత్యేక దృష్టి పెడుతుండగా ఈ పోటీలను అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఈ రోజు ఆహ్వాన పత్రికను బోర్డు సీఓ మధుకర్ నాయక్ అందించారు. 30 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వరకు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనొచ్చని, పాల్గొన్న వారికి సర్టిఫికెట్ తో పాటు టీ-షర్ట్లు బహుమతులు అందించనున్నట్లు జంపన తెలిపారు. ఆహ్వాన పత్రిక అందజేతలో అసోసియేషన్ సభ్యులు ప్రభు లక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ టీబీ దేవేందర్లు శుక్రవారం కలిశారు. బోయినపల్లి మార్కెట్ అభివృద్ధి కొరకు కావాల్సిన నిధులపై కోదండరెడ్డితో చర్చించారు. బోయినపల్లి మార్కెట్లో పలు సమస్యలు నెలకొన్నాయని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి ఆనంద్ బాబు వివరించారు. తెలంగాణలో వ్యవసాయ మార్కెట్లో నామినేటెడ్ హోదాలో పదవులు పొందిన వైస్ చైర్మన్ కమిటీ సభ్యులకు నెలసరి వేతనం అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ యార్డ్కు సంబంధించి తన దృష్టికి వచ్చిన సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, సంబంధిత మంత్రులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వారికి హామీ ఇచ్చారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తన టీం సభ్యులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేటీఆర్ను టీఎన్ శ్రీనివాస్ ఆయన మిత్ర బృందం శుక్రవారం కలిశారు. కేటీఆర్తో కలిసి పర్యటించారు. కార్యక్రమం ముగింపు అనంతరం కేటీఆర్ను టీఎన్ శ్రీనివాస్, దేవులపల్లి శ్రీనివాస్, దేవ్, మేకల రాజేష్తో పాటు కంటోన్మెంట్కు చెందిన నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ రాజకీయాలపై చర్చించడం జరిగిందని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ సూచించినట్లు టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. న్యూ క్లబ్తో విడతీయరాని అనుబంధం ఉన్న ముప్పిడి గోపాల్ అధ్యక్ష పదవి పోటీకి బరిలోకి దిగారు. ప్రసిద్ధిగాంచిన మారేడుపల్లి న్యూ క్లబ్ స్పోర్ట్స్ క్లబ్లో నూతన కమిటీ ఎన్నికలు వచ్చే నెల 10న జరగనున్నాయి. అధ్యక్ష పదవికి ముప్పిడి గోపాల్తో పాటు ప్రతాప్ రెడ్డిలు ఉన్నారు. నాయకుడిగా ముప్పిడి గోపాల్ అందరికీ సుపరిచితుడు. పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు క్లబ్ సభ్యులతో మంచి సంబంధాలు ముప్పిడి గోపాల్కు ఉన్నాయి. దీంతో క్లబ్ అధ్యక్షుడిగా గెలుపొంది నూతన శకానికి నాంది పలకాలనే ఆలోచనతో ముప్పిడి గోపాల్ ఉన్నారు. దీనిలో భాగంగా క్లబ్ సభ్యులను కలుస్తూ మద్దతును ముప్పిడి గోపాల్ కూడగట్టుకుంటున్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్, జయప్రకాష్ నగర్లలో జరిగే బోనాల పండుగ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరబోయిన బద్రీనాథ్ యాదవ్కు అందజేశారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్లో పెద్ద ఎత్తున బోనాల పండుగ వేడుకలు నిర్వహించనున్నట్లు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త నర్సింగ్ తెలిపారు. పార్టీలకు అతీతంగా నాయకులను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేయడం జరుగుతుందన్నారు. జయప్రకాష్ నగర్లో జరిగే బోనాల పండుగ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సానాతి శ్రీనివాస్ ఆహ్వాన పత్రికను బద్రీనాథ్ యాదవ్కు అందజేశారు. బీసీల ఐక్యత బలంగా ఉండడానికి తెలంగాణ మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీతో వెళ్లి వేములవాడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని ప్రముఖ మెజిషియన్ సామల వేణు తెలిపారు. అందులో భాగంగా సికింద్రాబాద్ సిక్ విలేజ్ శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్ నుండి సుమారు 200 కార్లతో మున్నూరు కాపులు అధిక సంఖ్యలో ర్యాలీగా వేములవాడ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సామల వేణు జెండా ఊపి కార్లతో పాటు బస్సు ర్యాలీని ప్రారంభించారు. బీసీలలో అత్యధికంగా ఉండే మున్నూరు కాపులు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా, ఉపాధితో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సామల వేణు ఆకాంక్షించారు. కంటోన్మెంట్ 5వ వార్డ్ R&D కాలనీలో వీధి దీపాల మరమ్మతులకు వచ్చాయి. కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. 5వ వార్డ్ పీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ దృష్టికి సంబంధిత సమస్యను స్థానికులు తీసుకెళ్లడంతో అధికారుల దృష్టికి కిరణ్ కుమార్ తీసుకెళ్లారు. శుక్రవారం బోర్డు సిబ్బంది వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలిపారు.
సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ రోజువారీ పర్యటనతో మరింత బిజీగా మారారు. డివిజన్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అభివృద్ది పనులు జరుగుతున్న చోట స్థానికులకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని తెలుసుకుంటూ వాటిని తొలగించడమే లక్ష్యంగా కార్పొరేటర్ పర్యటన కొనసాగింది. మార్కండేయ నగర్లో సామల హేమ శుక్రవారం పర్యటించారు. స్థానికంగా సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మంచినీటి పైప్ లైన్ పైపులు ధ్వంసం కావడంతో సామల హేమ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి సామల హేమ పర్యటించి పైప్ లైన్లకు మరమ్మతులు నిర్వహించాలని అధికారులను సామల హేమ సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే పైప్ లైన్ కు మరమ్మతులు నిర్వహించి సీసీ రోడ్డు పనులు పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. జనసేన నేతలు గబ్బర్ సింగ్ టీం సభ్యుల మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ తమ నేత విజయం అంటూ తెలియజేశారు. రాజకీయాల్లోనే కాదు సినిమా ప్రపంచంలోనూ కొత్త రికార్డులు నెలకొల్పుతామని, సినిమాను సినిమాలా చూడకుండా కొందరు రాజకీయం చేయాలన్న ఆలోచనను మానుకోవాలంటూ టీటీడీ బోర్డు సభ్యుడు మహేందర్ రెడ్డి హితవు పలికారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాజలింగం కూకట్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ తో పాటు పలువురు నాయకులు ఆలయం వద్ద సంబరాల్లో మునిగి తేలడంతో పాటు సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అమ్మవారి దయతో తమ అధినేత విజయం అందుకున్నారని, త్వరలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారంటూ వారు తెలియజేశారు. త్వరలో దేశ రాజకీయాల్లోనే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కీ రోల్లో ఉంటారన్న ధీమాను వారు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ వీర మహిళా చైర్మన్ మండపాక కావ్య, జనసేన నాయకులు దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి, వీర్ల రమేష్, గబ్బర్ సింగ్ టీం సాయిబాబా, రమేష్, రెన్షన్ రాజు, ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది. ఈసారి ఫస్ట్ టైం మేము మా మహేంద్రన్న రిక్వెస్ట్ చేసి అన్న సినిమా పెద్ద సక్సెస్ అయింది, మా గబ్బర్ సింగ్ ఆధ్వర్యంలో మీరు రావాలని కోరుకుంటున్నాము. అలాగనే ఈ గుడికి ఇంతకుముందు మంగళముడికి పవన్ కళ్యాణ్ సార్ వచ్చిండు. మన తెలంగాణ సెంటిమెంట్గా అమ్మవారిని కొన్ని ఆ సినిమాలో చూపెట్టిన మట్టుకైతే సనాతన ధర్మం కోసము సినిమా కోసం ఉన్నది. మగవారిలో ఫెర్టిలిటీ సమస్యను తెలుసుకోవడానికి ఏఐ టెక్నాలజీ ద్వారా లెన్స్ హుక్ X12 టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు ఫెర్టీ9 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి తెలిపారు. ప్రపంచ ఐవీఎఫ్ డే సందర్భంగా సికింద్రాబాద్లోని ఫెర్టీ9 ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమానికి సినీ నటి లయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ క్యాంపెయిన్ పేరుతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఫెర్టీ9 తీసుకువచ్చిన ఏఐ టెక్నాలజీ ద్వారా అతి తక్కువ కాలంలోనే మగవారిలో వీర్యకణాలను పరిశీలించి DNA లోపాలు గుర్తించవచ్చు అని డాక్టర్ జ్యోతి తెలిపారు. పిల్లలు పుట్టలేదు అనగానే అందరూ అనుమానంగా చూస్తారని, ఆడవారిపై అనుమానంతో పాటు పరీక్షలు చేయిస్తారని, కానీ మగవారు కూడా వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు అతిథిగా హాజరైన సినీ నట లయ తెలిపారు. తమ వైద్యంతో 30,000 మంది జంటలకు సంతాన ప్రాప్తి కలిగించిన ఫెర్టీ9 సెంటర్ను లయ అభినందించారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడంతో పాటు కార్యక్రమానికి హాజరైన పిల్లలతో ముద్దాడుతూ లయ సందడి చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.